'లిటిల్ హార్ట్స్' చాలా కంగ్రాట్స్ అండి. చాలా పెద్ద సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో, అండి. ఈ మూవీ చూస్తుంటే ప్రతి సీన్ కాన్సీక్వెన్సెస్ అండ్ సీక్వెన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి బ్లాస్ట్ అవుతుంది సీన్స్. అవును. సో, సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది. ఈ మూవీ 'లిటిల్ హార్ట్స్' అనేది 'ప్రేమలు'కి కంపేర్ చేస్తున్నారు. సో, 'ప్రేమలు' మూవీ అనేది చాలా బ్లాక్ బస్టర్ అది కూడా. దాన్ని ఏమైనా బీట్ చేస్తుందా ఈ మూవీ? బీట్ చేయాలనే కోరుకుంటున్నాం అండి. ఆ! ఓకే. కానీ అది కూడా మా ఫేవరెట్ మూవీ అందరికి. ఆ! అది దాన్ని దాటితే ఇంకా హ్మ్. ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే. ఓకే. మౌలి ఓకే. గారు. మౌలి, మౌలి మౌలి. హియర్. విజయ్ దేవరకొండ గారు, నాని గారు, రవితేజ గారు, నాగ చైతన్య గారు ఇలా చాలా స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ 'రౌడీ వేర్' గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో, దాని మీద ఈ ఒపీనియన్. ట్వీట్లు అందరూ పెద్ద పెద్ద హీరోలందరూ ట్వీట్‌లేస్తూ సపోర్ట్ చేస్తుంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇందాక చెప్పినట్టు. అసల నేను గాల్లోనే ఉన్నా. అవన్నీ చూసుకుంటూ ఎక్కడ నిద్రపోతే ఇవన్నీ మిస్ అయిపోతానేమో, ఈ కమెంట్లు, రివ్యూలు, ట్వీట్లు ఇవన్నీ మిస్ అయిపోతానని నిద్ర కూడా పట్టట్లేదు నాకు. గంట గంట నిద్రపోతున్నా రోజు. సో, అంత హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీనెస్ అంతా ఈ వారం అంతా ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అంతే. మౌలి బ్రో, థ్యాంక్ యూ. ఇది చిట్ట చివరి లాస్ట్ ప్రశ్న అండి. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు హ్మ్. చాలా మంది మిమ్మల్ని మీరు హీరోనా అని అడిగారు. హ్మ్. ఈ సినిమా అయిపోయిన తర్వాత అరే నువ్వు హీరోనా, ఇప్పుడు హీరో కూడా అయిపోయావును అని చెప్పి కంగ్రాట్స్ చేశారా ఎవరైనా? అంటే కొంచెం ప్రశ్న కొంచెం అంటే నేను చెప్పేది ఏంటంటే కంగ్రాట్స్ చేస్తారు అలాగా. అంతకు ముందు మీరు సినిమాలో హీరోగా చేసేటప్పుడు మీరు హీరోనా అని ఎంతో మంది క్వశ్చన్ ఉంది. హ్మ్. హీరోనా అంటే ఎవరైనా చిన్న హీరో, స్టార్టింగ్ హీరో అని. మీ అమ్మగారు కూడా అప్పుడు నమ్మలేదు మీరు హీరో అంటే. అవును. ఈ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ చూసి హ్మ్. అబ్బా నువ్వు హీరో అయిపోయావరా అని అన్నారా అంటున్నా నేను. ఖచ్చితంగా అండి. చాలామంది అన్నారు. కానీ నాకంత సీన్ లేదండి. మంచి సినిమాలు చేసుకుంటూ పోతా. నచ్చింది చేసుకుంటూ పోతా అంతే.